వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ 40 days till గుడ్ ఫ్రైడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ఏమిటంటే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నిజమే కదా, ఆయన ఎన్నో రోజుల నుండి మనకు చెప్తున్నాడు. ఇక్కడ వాక్యం అంటుంది కదా, చాలా కాలము క్రిందట అని. నిజంగా ఎప్పటి నుండో, మనం పుట్టక ముందు నుండే ఆయన మనకి చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని. అందుకే మనల్ని విడువక మన ఎడల కృప చూపిస్తూనే ఉన్నాడు. మనం ఎన్ని తప్పిదములు చేసినా, ఎక్కడ పడిపోయినా, ఆయన నామాన్ని ఎంతలా అవమానపరిచినా ఆయన మాత్రం ఏమంటున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. ఏదో ఒక్కరోజు 2 రోజులు ఈ క్షణం వరకు ఈ లోకంలో ఉండేంత వరకు కాదు ఆయన ప్రేమ ఉండేది. ఆయన అంటున్నాడు శాశ్వతమైన ప్రేమ అంటే ఆయన రాజ్యం వచ్చిన తర్వాత ఆ పరలోక రాజ్యంలో కూడా నిత్యము ఇటువంటి ప్రేమ చేతనే మనల్ని ప్రేమిస్తూ ఉంటాడని. కానీ ఆయన అంతలా ప్రేమిస్తున్నాడు కదా, నువ్వు ఆయనను ఎంతలా ప్రేమిస్తున్నావు? ఇది మాత్రం మనం క్వశ్చన్ వేసుకోవడానికి ఇష్టపడం కదా. ఆయన నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు, అసలు ప్రేమిస్తున్నాడా లేదా అని క్వశ్చన్స్ వేసుకుంటాం, కానీ మనం ఆయనను ఎంత ప్రేమిస్తున్నాము అనే క్వశ్చన్ వేసుకోవడానికి చాలామంది ఇష్టపడము. ఈ సమయాన ప్రియ యవన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు. నువ్వు ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి చింత ఉన్నను ఆయన మీద వేస్తే ఆ చింత అంతా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి అంతే. ఆయన మనల్ని విడువక కృప చూపిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడూ సనగక, ఎప్పుడు గనగక, ఎప్పుడు మనము అలోన్గా ఫీల్ కాకుండా కేవలం ఆయనపై మాత్రమే నిశ్చింతగా ఉండాలి. ఈ వాక్యమును దేవుడు నా జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.